వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినాన్న. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యాంగానికి విరుద్ధంగా అరాచకాలకు పాల్పడతాము అనడానికి తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలే నిదర్శనమని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలకు, అరాచకాలకు, బెదిరింపులకు పాల్పడుతుందని అనేక ఆరోపణలు చేశారు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అవే బెదిరింపులు, అవే అరాచకాలు జరుగుతున్నాయి అనడానికి ఆ ఎన్నికలు ఒక కారణంగా చెప్పవచ్చు. తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48 మంది కార్పొరేటర్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక్క కార్పొరేటర్ మాత్రమే ఉన్నారు. అయితే డిప్యూటీ మేయర్ మాత్రం తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. కూటమి ప్రభుత్వానికి చెందిన అభ్యర్థి తిరుపతిలో డిప్యూటీ మేయర్ అయ్యాడు. అది ఎలా సాధ్యమైంది? 48 మంది కార్పొరేటర్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిప్యూటీ మేయర్ కాకుండా కూటమికి చెందిన నాయకుడు ఎలా డిప్యూటీ మేయర్ అవుతాడని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. తిరుమల, తిరుపతి అంటే ఎంతో పవిత్రమైన స్థలాలుగా ఆ ఏరియాలను, ఆ ప్రాంతాలను భావిస్తారు ప్రజలు. కానీ అలాంటి చోటే అరాచకం జరిగింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థి కోసం అక్కడ జరిగిన అరాచకాలపై ఆ ప్రాంత ప్రజలు విస్తృతంగా చర్చించుకునేలా సంఘటనలు జరిగాయి. ఎలాంటి సంఘటనలు అంటే, కార్పొరేటర్లు వెళ్ళే బస్సు పైన దాడి చేశారు, వారిని కిడ్నాప్ చేశారు, బెదిరించారు. అలాగా చాలా అరాచకాలకు కూటమి నాయకులు పాల్పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. చివరికి కిడ్నాప్ అయిన వైసీపీ కార్పొరేటర్లు కూటమి అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కార్పొరేటర్లు ఏడ్చారు, కన్నీరు మున్నీరుగా విలపించారు. మమ్మల్ని కూటమి నాయకులు కిడ్నాప్ చేసి, కొట్టి, బెదిరించి కూటమి అభ్యర్థికి ఓట్లు వేయించుకున్నారని వారు స్వయాన ఏడుస్తూ నాయకులకు చెప్పడం జరిగింది. ఇలాంటి ఇబ్బందులు మేము ఎప్పుడు పడలేదు, వారు చేసిన అరాచకాలకు తట్టుకోలేక కూటమి అభ్యర్థికి ఓట్లు వేశామని చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎన్నడూ లేని విధంగా కార్పొరేటర్లు ఒక నాయకుని దగ్గరికి వెళ్ళి ఏడవడం అనేది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం జరిగింది. ఆ వీడియో వైరల్ అవుతుంది. కార్పొరేటర్లుగా ఉండి వారు అనుకున్న అభ్యర్థికి ఓటు వేయలేని పరిస్థితుల్లో వారు ఉన్నారంటే నాయకులు ఎంత అరాచకానికి, బెదిరింపులకు పాల్పడ్డారో ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దౌర్జన్యాలకు, బెదిరింపులకు, అరాచకాలకు పాల్పడ్డారని ఎన్నో ఆరోపణలు చేసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేసిన నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది కాబట్టే ఆ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా పాల్పడుతుందని ప్రజలు వైసీపీని వ్యతిరేకించి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చింది. మరి కూటమి ప్రభుత్వంలో కూడా అలాంటి అరాచకాలే జరిగితే వైసీపీకి, కూటమికి తేడా ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ చేసిన తప్పులే కూటమి నాయకులు కూడా చేస్తే ఇద్దరి మధ్య తేడా ఏంటి? ఇక ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసి అరాచకాలకు పాల్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థులను నామినేషన్ వేయకుండా చేసింది కాబట్టే గ్రామాలలో, మండలాలలో ఆ పార్టీకి వ్యతిరేకత వచ్చింది.
అదే విధానాన్ని కూటమి నాయకులు కొనసాగిస్తే వారికి మీకు తేడా ఏంటని నాయకులే ఒక్కసారి ఆలోచించుకోవాలి. డిప్యూటీ మేయర్ పదవి అనేది మరో 5 ఏళ్ళు ఉండేది కాదు. ఒక ఏడాది డిప్యూటీ మేయర్ పదవి కోసం అరాచకాలు, బెదిరింపులు, కిడ్నాపులు, వాగ్వాదాలు, ఘర్షణలు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అంటే ఇక ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి ఈ పరిస్థితి? పార్టీలు అధికారంలోకి రాకముందు రాజ్యాంగం గురించి, న్యాయం గురించి, నీతి నిజాయితీ గురించి ఎన్నెన్నో మాటలు చెప్తారు ఆయా పార్టీల నాయకులు. ఒక్కసారి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఆ నాయకులు చెప్పిన మాటలను మరిచిపోయి అధికారంలోకి రాగానే యథావిధిగా బెదిరింపులు, అరాచకాలు ఇలాంటి వాటికి పాల్పడితే రాజకీయ నాయకులను ప్రజలు ఎలా నమ్మాలి? రాజ్యాంగబద్ధంగా నాయకులను ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీపీలుగా, కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, మేయర్లుగా ప్రజలు ఎన్నుకునేటప్పుడు అదే విధానాన్ని పాటించాల్సిన నాయకులు అధికారంలోకి వచ్చాక మరిచిపోతున్నారు. అయితే ప్రస్తుతం తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల గురించి ఆ ప్రాంత ప్రజలే కాకుండా రాష్ట్రమంతా చర్చించుకునేలా అక్కడ సంఘటనలు జరిగాయి. ఖచ్చితంగా ప్రజలు అక్కడ జరిగిన పరిణామాలను గుర్తుపెట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కూటమికి ఎలాంటి తేడా లేదు అనే భావనకు ప్రజలు వచ్చేశారు. కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించిందో కూటమి అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువగా వ్యవహరిస్తుందనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలానే కొనసాగితే ఖచ్చితంగా కూటమి కూడా రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి. అప్పుడు ఇంతకంటే ఎక్కువగా అరాచకాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎన్నిక మాత్రం ఈరోజు రాష్ట్రమంతా చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కూటమికి ఎలాంటి తేడా లేదు. వారు ఎలాగైతే దౌర్జన్యాలు, అరాచకాలకు, బెదిరింపులకు, కిడ్నాపులకు పాల్పడ్డారో ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలే పునరావృతం అవుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.